నమస్కారం భక్తులారా, శివ అమృతం ఛానల్కు స్వాగతం. రేపు శుక్రవారం అంటే చాలామంది లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించే రోజు. ఈ రోజున ఇంటిని శుభ్రంగా ఉంచి, దీపారాధన చేసి, అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం ఉండాలని మన పెద్దలు విశ్వసిస్తారు. అందులో ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం చేసే ఒక చిన్న ఆచారం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే ఉప్పు దీపం. ఉప్పును శుభ్రతకు, దుష్ట దృష్టి తొలగింపుకు ఉపయోగించే సంప్రదాయాలు మన ఇళ్లలో చాలా కాలంగా ఉన్నాయి. ఉప్పుతో దీపం వెలిగించడం కూడా కొన్ని ప్రాంతాల్లో భక్తి ఆచారంగా పాటిస్తారు. అయితే ఈ దీపాన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా తయారు చేయాలి, ఏ సమయంలో వెలిగించాలి, దీపం పెట్టేటప్పుడు ఏ మంత్రం చెప్పాలి అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. ఉప్పు దీపం ఎప్పుడు పెట్టాలి? శుక్రవారం రోజున ఇంటిని ఉదయాన్నే శుభ్రం చేసుకోవడం మంచిదని పెద్దలు చెబుతారు. సాయంత్రం పూజకు ముందు ఇంటిని మరోసారి శుభ్రంగా ఉంచుకుని, పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. ఉప్పు దీపాన్ని సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత, సాధారణంగా 6 గంటల నుంచి 8 గంటల మధ్య భక్తితో పెట్టుకోవచ్చు. అయితే మీ ప్రాంతంలో సూర్యాస్తమయం సమయం మారుతూ ఉంటుంది కాబట్టి, సూర్యాస్తమయం తర్వాత సాయంత్రపు పూజా సమయంలో పెట్టడం ఉత్తమమైన సాధారణ విధానం. ఉప్పు దీపాన్ని ఎలా తయారు చేయాలి? ముందుగా ఒక చిన్న మట్టి ప్రమిద లేదా శుభ్రమైన దీపపు పాత్ర తీసుకోండి. అందులో కొద్దిగా శుభ్రమైన ఉప్పు వేయండి. ఆ ఉప్పుపై ఒక చిన్న పత్తి వత్తిని ఉంచి, నువ్వుల నూనె లేదా మీ ఇంట్లో సాధారణంగా పూజకు ఉపయోగించే నూనెను పోయండి. వత్తి బాగా తడిసేలా చూసుకుని దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. దీపాన్ని తయారు చేసేటప్పుడు మనసులో చెడు ఆలోచనలు పెట్టుకోకుండా, లక్ష్మీదేవిని స్మరించుకుంటూ చేయండి. దీపం ఎక్కడ పెట్టాలి? దీపం పెట్టే ప్రదేశం శుభ్రంగా ఉండాలి. పూజా మందిరంలో లేదా ఇంట్లో దేవుడి దగ్గర సురక్షితమైన ప్రదేశంలో పెట్టవచ్చు. కొంతమంది శుక్రవారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూడా దీపం వెలిగిస్తారు. అయితే ఉప్పు ఉన్న దీపాన్ని గాలి ఎక్కువగా ఉండే ప్రదేశంలో లేదా పిల్లలు, పెంపుడు జంతువులు తాకే చోట పెట్టకండి. దీపాన్ని ఎప్పుడూ అగ్ని ప్రమాదం జరగని సురక్షితమైన ప్రదేశంలోనే ఉంచండి. దీపం వెలిగించే ముందు చేయాల్సిన పని: ముందుగా చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. ఇంట్లో పూజా స్థలంలో లక్ష్మీదేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూలతో అలంకరించండి. ఒక చిన్న పళ్ళెంలో పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు పెట్టుకోండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి నమస్కరించి దీపాన్ని వెలిగించండి. ఏ మంత్రం చెప్పాలి? దీపం వెలిగించేటప్పుడు భక్తితో ఓం శ్రీం మహాలక్ష్మ్యాయ నమః అని 11 సార్లు లేదా మీకు వీలైనన్ని సార్లు జపించండి. ఆ తర్వాత, అమ్మా లక్ష్మీదేవి, మా ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉండేలా అనుగ్రహించు తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇక్కడ ముఖ్యమైనది మంత్రాల సంఖ్య కంటే మనసులోని భక్తి మరియు విశ్వాసం. అష్టైశ్వర్యాల గురించి: మన సంప్రదాయంలో లక్ష్మీదేవిని ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ఇంట్లో ఆరోగ్యం ఉండటం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉండటం, అన్నం సమృద్ధిగా ఉండటం, విద్య, ధైర్యం, మంచి పేరు, సంతోషం, ఆర్థిక స్థిరత్వం వంటి అనేక విషయాలను కూడా ఐశ్వర్యంగా భావిస్తారు. అందుకే శుక్రవారం దీపం వెలిగించేటప్పుడు కేవలం డబ్బు రావాలని మాత్రమే కాకుండా, మా కుటుంబానికి సుఖశాంతులు, ఆరోగ్యం, మంచి బుద్ధి, సంతోషం ప్రసాదించు తల్లి అని ప్రార్థించండి. ఈ రోజు చేయకూడని కొన్ని విషయాలు: శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఇంటిని అస్తవ్యస్తంగా ఉంచకండి. పూజా సమయంలో కోపంగా మాట్లాడకుండా, ఇతరులను నిందించకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంట్లో ఉన్న ఆహారాన్ని వృధా చేయకండి. అలాగే ఎవరినైనా అవమానించడం, గొడవలు పెట్టుకోవడం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే పూజతో పాటు మన ప్రవర్తన కూడా ముఖ్యమే. చివరగా ఒక ముఖ్యమైన విషయానికి: భక్తులారా, ఉప్పు దీపం పెట్టిన వెంటనే అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయని ఎవరూ హామీ ఇవ్వలేరు. ఇది మన సంప్రదాయంలో కొన్ని కుటుంబాలు భక్తితో పాటించే ఒక ఆచారం. దీపారాధన మనకు ఆధ్యాత్మికంగా ప్రశాంతతను, సానుకూల భావాన్ని కలిగించగలదు. అందుకే దీనిని భక్తితో చేయండి. కానీ మీ కష్టాన్ని, ప్రయత్నాన్ని
మాత్రం ఎప్పుడూ వదలకండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకునే ప్రతి ఒక్కరూ రేపు శుక్రవారం సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచుకుని, భక్తితో దీపం వెలిగించి అమ్మవారిని ప్రార్థించండి. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అని భక్తితో జపించండి. అమ్మవారి కృపతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి భక్తి విషయాల కోసం శివ అమృతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై లక్ష్మీమాత. ఓం నమః శివాయ.